నాలోనే నివసించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికే కంటి పాపనై వెలిగిపోవాలని ఇంట బయట యేసునాథునికే కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఈ లోకంలో పరలోకము నాలో నివసించాలని ఈ మాటను నేను ధ్యానం చేయడానికి గల కారణం ఏంటంటే వాక్యములో బైబిల్ గ్రంథములో అంటే బైబిల్ గ్రంథాన్ని వ్రాసినటువంటి పద్ధతిని గమనించినప్పుడు బైబిల్ గ్రంథము ఒక సాహిత్యముతో కూడిన గ్రంథము. సాహిత్యము అనే పదాన్ని ఎలాగూ మనము నిర్వచించగలము అంటే సాహిత్యము అన్నటువంటి ఆ దానిలో పదాలు నేరుగా అందరికీ అర్థము కావు. ఎందుకంటే అది వ్రాయబడిన పద్ధతి దానిలో అలంకారముగా వ్రాయబడినటువంటివి, ఉపమానాలుగా వ్రాయబడినటువంటివి, మరియు కథలుగా వ్రాయబడినటువంటివి, మరియు గుర్తులుగా వ్రాయబడినటువంటివి. ఈ విధంగా మనకు అవి వ్రాయబడ్డాయి బైబిల్లో. గనుక మనము ఉదాహరణకి ఇప్పుడు మనం పాడినటువంటి పాటలో ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకంలో మనం ఎప్పుడు చనిపోయిన తర్వాత పరలోకం పోతాము అంటే ఈ లోకాన్ని పరలోకాన్ని మనం డివైడ్ చేస్తాం. కానీ బైబిల్ ఇక్కడ ఉన్నప్పుడే పరలోకం ఇక్కడనే ఉండాలి అన్నటువంటి దాన్ని కూడా మనకు బోధిస్తున్నది. అంటే మనము వెలిచూపునకు నిజమైనటువంటి దానికి చాలా వ్యత్యాసము ఉంటాయి. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఆపోజిట్స్. మ్యాటర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే మనము సాధారణముగా బుద్ధిపూర్వకముగా మానవ రీత్యా ఉన్నదానికి దేవుని విషయాలకు అవి ఆపోజిట్గా, వ్యతిరేకంగా, అప్సైడ్ డౌన్గా కనబడుతూ ఉంటాయి. అవి నిజము. ఇది పాయింట్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనకు కనపడేది అది శాశ్వతమైనది కాదు, కనపడనటువంటిది శాశ్వతమైనది. ఈ లోకంలో పరలోకము, యేసుక్రీస్తు మాటలలో కూడా పరలోక రాజ్యం ఎక్కడుందయ్యా అంటే మీ మధ్యలోనే ఉన్నది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీలోనే ఉన్నది. ఈ ఆలోచన విధానము, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలు మనలో గొప్ప మార్పులను తీసుకొని వస్తాయి. ఇది కోరుకునుట, ఈ లోకంలో పరలోకము ఉండాలని కోరుకుంట, నాలో నివసించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇది వాక్యానుసారమైనటువంటిది.
కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఎవరైనా బావిలో కానీ చెరువులో కానీ పడి మునిగిపోతున్నారు అనుకోండి, ఈ మునిగిపోయే వ్యక్తిని రక్షించడానికి ఏంటి, ఎవరు రక్షించగలరు? అంటే అంతకు ముందు మునిగి తేలి ఈత నేర్చుకొని కష్టపడి బలమైనటువంటి అంటే అనుభవము కలిగినటువంటి వారే అవతల వ్యక్తిని ఆదరించగలరు. అంటే ఒక రకంగా తర్వాత పౌలు గారు చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, మునిగిపోయే వ్యక్తిని కాపాడాలంటే మాకు కూడా మునిగినటువంటి అనుభవం ఉండాలి. కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించాలంటే మాకు కూడా కష్టం అనేటువంటి అనుభవం ఉండాలి. చూడండి, మనము ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటాము. అయితే ఈ సహాయంలో పరిపూర్ణమైనటువంటి సహాయము ఏంటంటే, అవతల వ్యక్తికి ఏ అవసరత ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఆ ఇబ్బంది గుండా మనము వెళ్ళినటువంటి వారమైతే మనం చెప్పే మాటలకు, మనం ఆదరించే మాటలకు అది బలము ఉంటది. మరెట్లా? మరి మనకు అనుభవం లేదు. నాకు ఈత రాదు, ఏం చేయాలి? నేను ఎప్పుడు కూడా మునిగిపోలేదు. అందుకనే పౌలు గారు తన పత్రికలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారికి చెప్పే విషయం ఏంటంటే, శ్రమల గుండా వెళ్ళుట ద్వారా ఇతరులకు అది ఉపయోగము. ఇబ్బందుల గుండా వెళ్ళుట ద్వారా మునిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితులు మనకు వచ్చుట మంచిది. అది మనమేం బావిలో దూకము. ఇంకొకరిని రక్షించాలంటే నేను కూడా దూకాలి, అది వస్తుంది మనకు. మనము మునిగిపోయే స్థితి మనకొస్తుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే తర్వాత వచనాలలో మనం చూడబోతున్నాము. మనము మునిగినటువంటి అనుభవము, లేకపోతే పడిపోయినటువంటి అనుభవము, లేకపోతే బాధపడినటువంటి అనుభవాలు లేకపోతే అవతల వ్యక్తులను మనము రక్షించలేము. పైపైన పూసేటటువంటిది లేకపోతే ఆదరించేటటువంటిది ఆదరణ ఎంతో మందికి ఆదరణ అవసరమై ఉన్నది. మన కుటుంబంలోనే, మన సమాజములోనే, మన సంఘములోనే ఎంతో మంది ఆదరణకు ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది ఆదరణకు ఎదురు చూస్తున్నారు. మన మాట, మన క్రియ అది ఒక పరిచర్య. నాకెందుకులే. ఇప్పుడు ఒకరికి ఒక సమస్య వచ్చింది, బలహీనత, శరీరంలో ఒక రోగము. అదే రోగము నాకు కూడా వచ్చింది ఒకప్పుడు. అప్పుడు నేనేం చేస్తా, ఫోన్ చేస్తా, వెంటనే నాకు ఒక యాంగ్జైటీ. ఫోన్ చేసి ఏం భయపడకండి, నాకు కూడా అది వచ్చిందిలేండి, అది పోతుంది, మీకేం కాదు, పర్లేదు, ఈ మెడిసిన్ వాడండి, లేకపోతే ఈ భోజనం తీసుకోండి, లేకపోతే ఇట్లా చేయండి, అట్లా చేయండి అని నేను చెప్తే, నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. కనుక అన్ని అనుభవాలు, అన్ని
ఆ శ్రమల అనుభవాలు మనకు కలిగుంటే, ఎట్టి స్థితిలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు మా శ్రమ అంతటిలో దేవుడు మమ్ములను ఆదరించుచున్నాడు. ఈ లింక్స్ చూడండి. అంటే యూ ఆర్ ఏబుల్ టు కంఫర్ట్ అదర్స్ ఓన్లీ వెన్ యూ ఆర్ కంఫర్టెడ్ వెన్ యూ ఆర్ ఇన్ ద సఫరింగ్స్. నో వన్ ఎల్స్. ఇంకా ఎవరు కాదు. ఇతరులను ఆదరించుటకు మునుపు మనలో 2 జరగాలి. ఒకటి, మనము ఆశ్రమ గుండా వెళ్ళాలి. ఆశ్రమ గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆదరించాడు. కాబట్టి మనకు శక్తి వస్తుంది. ఇతరులను ఆదరించుటకు శక్తి వస్తుంది. ఈ ఈక్వేషన్‌ని మనం గుర్తుపట్టాలి. Our ministry our ministry is beneficial. Our ministry is beneficial. ఇతరులకు నా పరిచర్య ద్వారా అది వారికి క్షేమము, వారికి ఉపయోగకరము. ఎప్పుడంటే వారికి ఏ అవసరత ఉందో, ఏ ఇబ్బందులున్నారో దానికి నా అనుభవపూర్వకమైనటువంటి మాటలు, క్రియలు వారికి ఆదరణ ఇస్తాయి. మనలో జరిగేటటువంటి ప్రతి అద్భుత కార్యము ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతోమంది ఆ విధంగా ఆదరిస్తూ ఉంటారు. ఇదిగోమ్మా మీకు కాళ్ళు నొస్తున్నాయి. ఇది ఈ విధంగా తయారు చేసుకొని ఇది రాసుకోండి. లేతే ఇది తినండి, అది తినండి అని మనం సలహాలు ఇస్తాం. ఎందుకు? మనము దాని గుండా వెళ్ళాము. ఇది భౌతికమైనటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఆత్మీయమైనటువంటి విషయములలో కూడా. ఆత్మీయమైనటువంటి విషయములలో పాపమనే రోగాలు లెక్కలేనన్ని. భౌతికమైనటువంటి రోగాలు ఎన్నో కొన్ని వేలుంటాయి. నడినెత్తి నుంచి అరికాలు వరకు కొన్ని వేల భౌతికమైనటువంటి రోగాలు, సమస్యలు. దానికి కొన్ని వేల రెట్లు పాపాలుంటాయి. అసలు మనకు ఈ పాపం ఉందన్నట్టు కూడా తెలియదు. అన్ని పాపాలుంటాయి. ఆ పాపాలతో అవతల వ్యక్తి బాధపడిపోతుంటాడు. బయటికి రాలేకపోతుంటారు. మనకు ఏమి అనుభవాలున్నాయి? ఇదిగో పలానా వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, నేను సహాయం చేశాను, వెరీ గుడ్. పలానా వారికి రోగం వచ్చింది, నా దగ్గర మందుంది, నేను మందు ఇస్తాను, వెరీ గుడ్. పలానా వ్యక్తి పాపంలో పడిపోతున్నాడు, మరి నేనేం మందు ఇవ్వాలి? పలానా వ్యక్తి దానిలో ఆ దురలవాటు నుంచి రాలేకపోతున్నాడు. త్రాగుడు అలవాటు ఉంది. మరి నేను ఆ వ్యక్తి దగ్గర త్రాగుడు బంద్ చేయి, మానేయి అవుతుందా? నేను మానివేసినటువంటి అనుభవము నాకు ఉంటే, అంటే నేను కాదు కదా, దేవుడు ఆ సమస్య నుండి నన్ను బయటికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను శక్తి గలవాడనగుదును. నీకు తాగుడు అలవాటే లేదు. అలవాటు లేకపోతే తాగే వాళ్లకు నువ్వు తాగొద్దు అని చెప్తే వాళ్ళు మానుకుంటారా? అందుకని ఇక్కడ పరిచర్యలు నానా రకములు. నాకు అలవాట్లేదు కదా, ఇంకొక వ్యక్తి సహోదరుడు, ఆయనకు అది అలవాటు ఉన్నది, అది దేవుడు సహాయం చేశాడు, దాని నుంచి బయటపడ్డాడు. ఆ వ్యక్తిని పరిచర్యకు పంపాలి. ఆ వ్యక్తి దగ్గరకు పోతేనే పని అవుతుంది. అన్నీ నేను చేయలేను. ఎందుకంటే అన్నిటికుండా నాకు అనుభవం లేదు. దేవుడు నాకు సహాయం చేసినటువంటి సాక్ష్యం నా దగ్గర లేదు. లేకుంటే తప్పేం కాదు. అదేం తప్పు కాదు, ఇంకొకరికి ఉంటుంది. అందుకని ఎవరికి వారు ఎవరికి ఏ అనుభవములో దేవుడు సహాయం చేశాడో, అప్పుడు ఏ శక్తి మీకు వస్తుందో దానిని మనము వాడాలి. సంఘములో అన్ని అవయములు వాడవలసిన పరిస్థితి ఉంది.
అన్ని నే అన్ని ఒక్కరు చేయలేరు. వారు పాస్టర్ అయినా గాని, ఇంకొక పెద్ద పెద్ద వాళ్ళైనా గాని, సంఘము కట్టబడాలి. ఎవరు ఏ ఇబ్బందులో ఉంటారో, ఎవరు ఏ ఇబ్బందులుంటారో. అందుకనే మనము ఒకరినొకరము మంచి సంబంధము కలిగి ఉండాలి. మంచి సంబంధము కలిగి ఉండాలి. మనము మనము శ్రమలలో ఉన్నప్పుడు పౌలు గారు చెప్పే విషయంలో, మీరు శ్రమలో ఉన్నారు. ఏం భయపడనవసరం లేదు. మేము గూడా ఒకప్పుడు అదే శ్రమలో ఉన్నాము. మాకేమైందంటే, ఈ శ్రమ వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఆదరించాడు. అమ్మ నన్ను దేవుడు స్వస్థపరిచాడు. రెండోది ఏం చేశాడు? మాకు ఇతరులను ఆదరించే శక్తినిచ్చాడు. అంటే ఇష్టంనిచ్చాడు. అంటే ఆశను పుట్టించాడు. అంటే భారాన్ని పెట్టాడు. కొంతమంది నాకే రోగం వచ్చిందనుకో, బాగా ప్రార్థన చేస్తా. రోగం బాగయితది. అమ్మ యేసయ్య నీకు వందనాలు, వందనాలు, వందనాలు ఇంగిట్లనే ఉంటాం. అసలు నిన్ను స్వస్థపరిచిందెందుకు? నీలాగా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని నువ్వు ఆదరించడానికి. పేదరికంలో ఉన్నాం సార్. దేవుడు మమ్మల్ని కనికరించి మా ప్రార్థన విని, మాకు ధనము సమకూర్చాడు, ఆస్తినిచ్చాడు. ఎందుకు? నువ్వు సంతోషించు. రెండవ పని, ఆ ఇతర పేదరికంలో ఉన్నటువంటి వారికి నువ్వేం చెప్పగలవు? హల్లెలూయా! అది పరిచర్య కదా! ఆ శక్తి వల్ల దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నన్నెంతో మంది ఆదరించారు. నీకు ఈ చెడ్డ అలవాటుందయ్యా! పర్వాలేదు. నాకు గూడా ఒకప్పుడున్నది. ఇదిగో నేను ఇది జేశాను. దేవుడు నాకు సహాయం జేశాడు. నీకు గూడా సహాయం జేస్తాడు. ఈ సంభాషణ బావుంటుంది కదా! నేను చెప్తున్నానే గానీ, నేను జేస్తున్నానా? నేను జేస్తున్నానా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలవంతం చేయునుగాక. ఒకప్పుడు నీకు ఉద్యోగం లేదు. ఎంత బాధపడ్డావు. కానీ దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఎంతమంది ఉద్యోగం లేని వాళ్ళున్నారు. ఏం భయపడకండి. నీకు పరిచయం అవుతుంటారు, చూస్తుంటారు గదా! వాళ్ళు పరిచయమైనప్పుడు మనం సాక్ష్యం చెప్పుట ద్వారా మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి మాత్రం కాదు గానీ, ఇదిగో నా స్థితిలో దేవుడు నాకు సహాయం జేశాడు. నీకు కూడా సహాయం చేస్తాడు. ఇదిగో నేను అప్పుడు ఉద్యోగం లేనప్పుడు, లేకపోతే ఇంకొక సమయంలో నేను దేవుని మీదనే ఆధారపడ్డాను. ప్రార్థన జేసుకున్నాను. కొన్ని రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన నువ్వు గూడా చెయ్యి. నువ్వు గూడా చెయ్యి బావుంటుంది. అని ఇతరులను ఆదరించుట. ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్ అంతా మనకు కరెక్ట్‌గా అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఆపోజిట్స్. బావిలో పడినటువంటి వాడిని పైకి తీసుకొని రావాలంటే, మనం గూడా బావిలో పడినటువంటి అనుభవం ఉండాలి. అంతేగాని పైన నిలబడి రా, పైకెక్కిరా, ఇట్లా గట్టిగా పట్టుకో, అట్లా రా, ఇట్లా రా గాదు. అసలు అనుభవం ఉంటే, అనుభవం చెప్పిన దానికి సాధారణంగానే శక్తి ఉంటది. కానీ పౌలు గారు ఇంకొక లెసన్ ఏంటంటే, మా అంతకు మేము రక్షించుకోలేదు. మా అంతకు మేము ఆదరించబడలేదు. మా అంతకు మేము ఈ సమస్య నుండి మేము బయటికి రాలేదు. దేవుడు చేశాడు. హల్లెలూయా. మనుషుల ద్వారా చేసుండొచ్చు. కానీ మహిమ దేవునికి. ఆ మనిషి చెప్పకపోతే ఆ మనిషి నా దగ్గరికెందుకొస్తుంది? ఆ మనిషిని ప్రేరేపించకపోతే ఆయనొచ్చి నాకెట్లా సహాయం జేస్తాడు? ఇంపాసిబుల్. హల్లెలూయా! ఏంటి నా స్థితేంటి? ఈమెకు మాకున్న సంబంధం ఏంటి? ఈయనకు మాకున్న సంబంధం ఏంటి? ఇంత ప్రేమ. రక్త సంబంధుల కంటే ఎంత ప్రేమ ఉందంటే, అది దేవుని ద్వారా కలిగినటువంటిది. దేవా నీకు వందనాలు. ఒక మనిషికి నేను అప్పున్నాను. రూ. 1,00,000 అప్పు.
అయ్యా లేదు, ఏం చేయాలి? ఏం చేయాలంటే, పాపం ఆయన నా మీద కనికరం చూపించి, సరేలే, ఏం కట్టనవసరం లేదులే అని నాకు చెప్తే ఎంత సంతోషం. ఆ భారం నుంచి బయటపడ్డాను కదా. నేను కూడా ఒకరికి అప్పు ఇచ్చిన కానీ ఆ అప్పు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నా నేను. అప్పుడు నేనేం ఆలోచిస్తున్నా? న్యాయం ఆలోచిస్తున్నా. అవును సార్, నేనే ఇచ్చిన వాళ్ళకి అప్పు, మరి ఎందుకు ఇయ్యరు? లేదు సార్, నా దగ్గర లేదు, తర్వాత ఇస్తా, లేదు ఇప్పుడు ఇవ్వలేను. నో, తప్పకుండా నువ్వు ఇవ్వాల్సిందే, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతా, నేను కోర్టుకు పోతా. మరి ఇక్కడ మొదటి సంఘటనలో దేవుడు నన్ను క్షమించాడు, ఆమె నన్ను క్షమించింది, ఆయన నన్ను క్షమించాడు. హల్లెలూయా, స్తోత్రం. నేను ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు నాకు సహాయం చేశారు. చూడండి, గనుక ఎట్టి సంఘము సంఘము శ్రమలలో ఉంది, బాధలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. యాక్చువల్గా కొరింథీ సంఘము మంచి సంఘం, బలమైన సంఘం, ఆర్థికంగా బలమైనటువంటి సంఘం. ఆర్థికంగా బలమైనటువంటి సంఘం దగ్గరికి పోయి ఈయన ఏం చెప్తున్నాడంటే, మీ శ్రమలలో మీ శ్రమలను ఆదరించుట, మీ శ్రమలలో మేము వచ్చి ఆదరిస్తాము, మిమ్మల్ని ఓదారుస్తాము. ఏ శ్రమలున్నాయి? మొదటి కొరింథీ సంఘంలో, కొరింథీ పత్రికలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆత్మీయ సమస్యలు గుర్తించాలి. దేవుని స్తోత్రం. వివాహ విషయంలో ఈ సంఘంలో గుంపులు ఉన్నాయి, గ్రూప్స్ అంటారు కదా. మొదటి అధ్యాయము మొదటి కొరింథీలకు రాసిన పత్రికలు. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలి. దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మిమ్మల్ని ఆదరించుటకు కూడా మాకు శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని అనుభవాలు ఉన్నాయి నీకు? ఎన్ని అనుభవాలు ఉన్నాయి దేవుని దగ్గర. నువ్వు బలహీనంగా శారీరకంగా ఉన్నప్పుడు, మానసికంగా ఉన్నప్పుడు, ఆత్మీయ బలహీనత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ఆదరించాడు, ఎట్లా బలపరిచాడు, ఎట్లా స్వస్థపరిచాడు, ఎట్లా దాని నుంచి బయట తీసుకొని వచ్చాడు. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కదా, నాకు కూడా కొన్ని ఉన్నాయి కదా. ఏం చేద్దాము మరి? దేవానికి వందనాలు, స్తోత్రం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకొని వదిలేద్దామా? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుని వదిలేద్దామా? లేకపోతే ఇంకొక పరిచర్య కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నా కుటుంబంలోనే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నా సంఘములోనే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సమస్య ఉందని మనకు ఎట్లా తెలుస్తుంది? మన సంబంధాలను బట్టి మాత్రమే తెలుస్తుంది. లేకపోతే ఇంకా మరీ విపరీత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో పడినప్పుడు గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. దట్ ఈస్ టూ మచ్. అది చాలా టూ మచ్ కదండి. చనిపోయే స్థితిలో నాకు తెలియడం, అందరి గురించి మనకు తెలియకపోవచ్చు. అందుకని చెప్తున్నాను, మన సంబంధాలు మన సంబంధాల వలన అవతల వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు హ్యాస్ టు మేక్ అస్ ఎ పీపుల్స్ పర్సన్. ప్రజల మనిషి, ప్రజలను కలవాలని ఇష్టం, చూడాలని ఇష్టం, తాకాలని ఇష్టం, హగ్ చేసుకోవాలని ఇష్టం, షేక్ హ్యాండ్స్ ఇవ్వాలని ఇష్టం. See, when you talk to others, you will come to know their agonies. కదండి, ఇతరులతో మనం మాట్లాడినప్పుడు వారి సమస్యలు మనకు తెలుస్తుంది.
అప్పుడు మనకు అదే సమస్యల గుండా మనం బయటకు వచ్చింటాం కాబట్టి ఆదరించబడతాం. హెచ్చరిక చేయగలుగుతాం. ఇది, ఇది సంఘము కట్టబడుట. సార్వత్రిక సంఘము కట్టబడే విధానము. నన్నైతే, నా విషయమైతే నన్ను చాలా మంది ఆదరించారు, బలపరిచారు, ప్రోత్సహించారు కాబట్టి నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను. దేవుని స్తుతించగలుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నన్ను ప్రిక్ చేస్తున్నాడు, గుచ్చుతున్నాడు. మరి నీవేం చేస్తున్నావు? ఒక గ్రామంలో రీసెంట్‌గా నాకు బాగా పరిచయమైనటువంటి స్నేహితుడు. 3 నెలల నుంచి ఇంట్లో కరెంట్ లేకుండా భర్త, భార్య, ఇద్దరు ఆడపిల్లలు జీవిస్తున్నారు. 3 నెలల నుంచి నేను వింటేనే నా కళ్ళలో నీళ్లొచ్చినాయి. సాధారణంగా నేను ఏడవను నేను. అరే! ఊహించుకుంటేనే ఒక గంట కరెంట్ లేకపోతే ఎట్లుంటాము? రాత్రి ఎట్లా పనుకుంటున్నారు? ఎండాకాలం ఫ్యాన్ లేకుండా ఎట్లా పనుకుంటున్నారంటే ఇంక అట్లే పనుకుంటున్నాం. అంతకుముందు చాలా సార్లు మాట్లాడాను. హ్యాపీగా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? కానీ ఇంత బాధలో ఉన్నట్టు నాకు తెలియకపోయింది. ఎంతమంది చుట్టూ ఉన్నారు. ఆ ఆ కుటుంబం చుట్టూ ఉన్నారు. ఒక కుటుంబము 3 నెలల నుంచి కరెంట్ లేకుండా జీవిస్తున్నారు అంటే, ఊహించుకుంటామా? ఇంట్లో ఏ దానికైనా మనకు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కరెంట్ కావాలి గదండీ! ఫోన్‌లు పనిచేయాలన్నా గాని. ఐ డోంట్ నో. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలోనికి ప్రవేశించి, ఎవరి ద్వారానో ఒక పరిష్కారము చేయాలి. నేను పోలేని స్థితి, ఏం చేయలేని స్థితి. ఆలోచించండి. వాట్ కెన్ ఐ డూ లార్డ్? ఐయామ్ జస్ట్ ప్రేయింగ్. అట్లా ఉంటారండి మనుషులు. ఎంతో చీకట్లో ఉంటారు. చూడ్డానికి పైకి కొంతమంది చాలా బాగుంటారు. కానీ లోపల ఎంత వేదన ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి, ఇతరులను ఆదరించుటకు శక్తిని ఇచ్చునుగాక. వాక్యమైన దేవా, ఈ మాటలను ప్రభా మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.